భూపాలపల్లి జిల్లా కాటారం దగ్గర రోడ్డు పక్కన అటవీ ప్రాంతంలో వర్షిణి అనే 22 ఏళ్ల యువతి డెడ్ బాడీ కుళ్లిపోయిన స్థితిలో దొరకడం తెలిసిందే. ఆగస్టు 6వ తేదీన చిట్యాల మండలం పోలీస్ స్టేషన్లో వర్షిణి తల్లి, కూతురు కనపడట్లేదని ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 22 రోజుల తర్వాత అంటే 2025 ఆగస్టు 28న అటవీ ప్రాంతంలో వర్షిణి డెడ్ బాడీ దొరికింది. పక్కన ఆధార్ కార్డు ద్వారా వర్షిణిగా గుర్తించారు. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ డెడ్ బాడీ పక్కన ఉన్నాయి. క్షుద్ర పూజలు చేసినట్లు కనపడుతున్నా కూడా నిమ్మకాయలు ఫ్రెష్గా ఉండటం, డెడ్ బాడీ మాత్రం కుళ్ళిపోవడంతో అనుమానం కలిగి పక్కనే దొరికిన ఆధార్ కార్డును పరిశీలిస్తే అది పై భాగం మాత్రమే ఉంది, కానీ కింది భాగం లేదు. కింది భాగం వర్షిణి ఇంట్లో వాళ్ళే తీసి ఉండవచ్చు అని భావించి వర్షిణి తల్లిని విచారించారు. 2 ఏళ్ల క్రితమే పక్షవాతంతో బాధపడే ఆమె భర్త చనిపోవడంతో అనుమానం ఇంకా పెరిగి పోలీసులు వారి స్టైల్లో విచారిస్తే ఈమెకు 25 ఏళ్ల వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, ఆ విషయం కూతురికి తెలిసి నిలదీస్తే ప్రియుని సహాయంతో కూతుర్ని చంపి 22 రోజులు ప్రియుని స్నేహితుని ఇంట్లోని ఫ్రిడ్జ్లో పెట్టి దాచి 28వ తారీఖు అటవీ ప్రాంతంలో పడేశానని ఒప్పుకుంది. పక్షవాతానికి గురైన తన భర్తని కూడా సేవలు చేయలేక ఆమె చంపినట్లు ఒప్పుకుంది. ఈమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.